హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఉలుములకులు పప్పు చేశానమాట. అంటే ఉలుములకులు పప్పు వేసేదికి చూడండి, కొన్ని బ్యాళ్ళు ఉలుములకులు మరియు పచ్చిమిరపకాయలు, ఎంటీఆర్ మసాలా, సాంబార్ మసాలా మరియు పసుపు, కారం పొడి, ఉప్పు, 4 టమోటాలు కోసుకున్నాను అనమాట. అలాగే దీని జొతికి నేను మెంతిపాకు తీసుకున్నాను అనమాట. హాఫ్ కట్ వేస్తున్నాను అనమాట. హాఫ్ కట్ మెంతిపాకుని కడుక్కొని వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ కూడా నేను తెల్లగడ్డలు కూడా వేసుకుంటున్నాను. తెల్లగడ్డలు, టమోటాలు అవన్నీ కూడా కుక్కర్లో వేసేసి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉలుములకుల పప్పు చాలా బాగుంటుంది. అసలు కురాకు అవన్నీ కూడా వేసినా ఓకే, వేయకుండా ఓకే, బట్ నేను వేస్తే బాగుంటుంది అనేసి నేను వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ బ్యాళ్ళు అవన్నీ కూడా కడుక్కొని వేసుకుంటున్నాను. కుక్కర్లో వేసేసి ఒక 5 విజిల్స్ వేయించండి. ఎందుకంటే ఉలుములకులు కాబట్టి కొంచెం త్వరగా ఉడుకువు, కొంచెం టైం పడుతుంది. 5 విజిల్స్ అయితే బాగా ఉడికేస్తుంది కాబట్టి మీరు అప్పుడు ఎనుపుకునేదానికి సరిపోతుంది. చూడండి, నేను 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. కొంచెం ఎసరు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనేసి. అలాగే 5 విజిల్స్ పెడుతున్నాను అనమాట. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, నేను 4 విజిల్స్ వేయించుకుంటున్నాను. ఎందుకంటే అవి కొంచెం ఉడకాలంటే టైం పడుతుంది కదా, అందుకని. చూడండి, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉడికేసింది అనమాట. నీళ్ళు ఇప్పుడు మనము సపరేట్ చేసుకొనేసి దాన్ని బాగా ఎనుపుకోవాలని కొంతపక్క అంటారు, తిక్కాలని కొంతపక్క అంటారనమాట. ఇలా చూడండి, ఎసరు ఎంత తీసేసి మనము దాన్ని పప్పుని బాగా నున్నగా తిక్కున్న తర్వాత ఎసరు మీకు కావాలంటే సపరేట్గా తీసి పెట్టుకుంది. అది కూడా టేస్టీగా చిన్నపిల్లలకి బాగుంటుంది. అన్నంలో కలిపి పెడితే కొంచెం నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీన్ని బాగా తిక్కుకొనేసి లాస్ట్లో మనము తిరుగుబాతు వేసుకొనేస్తే, అంటే ఒగ్గాన్ని వేసుకొనేస్తే బాగుంటుంది అనమాట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అంటారు కదా. లాస్ట్లో మనము చూడండి, ఇది బాగా తిక్కున్నాను. తిక్కున్న తర్వాత ఇది ఇలా అయిందనమాట. లాస్ట్లో చూడండి, మనము ఇది తిరుగుబాతు అనేది వేసుకొనేస్తే ఫైనల్ అనమాట. ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఆయిల్ వేసేసి మనము లాస్ట్లో తాలింపు పెట్టుకొనేస్తే సరిపోతుంది అనమాట. చారుకి లాస్ట్లో మనము తాలింపు వేసుకొనేస్తే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. చూడండి, ఫైనల్గా చారు అనేది ఇలా ఉంది. ఉలుములకుల చారు ముద్దుకి, అన్నంకి, ఈవెన్ చపాతీకి కూడా చాలా బాగుంటుంది.